రెండో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండపాలవారిపాలెం, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా వారి జత 4,488 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి. కావాలి త్వరగా ముసలయ్య జేపీ చౌదరి బౌల్స్, కొండపాలవారిపాలెం. అందరూ నువ్వే ఫోటోలు దిగి నువ్వే చూసుకోరా, ఎవరు రావట్లేదు కానీ డబ్బులు నువ్వే చూసుకో. మూడవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు ముఠో జయప్రసాద్ గారు, మత్తుకుమల్లి, సేవల్యాపురం మండలం, పల్నాడు జిల్లా వారి జత 3,924 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగో బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు రాయపాటి విశ్వేశ్వరరావు గారు, 88 తాళ్లూరు, కౌసూరు మండలం, పల్నాడు జిల్లా, కంచేటి శివ గారు, పాకాలపాడు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత 3,906 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఐదో బహుమతిని కైవసం చేసుకున్నవారు 20,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు ప్రజల అంగీశ్వరరావు గారు, పత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత 3,879 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆరో బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు డి రోహన్ బాబు గారు, హైదరాబాద్, దెబ్బలపూడి వినోద్ కుమార్ గారు, రాజుపాలెం, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత 3,667 అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు. గౌరవమైన సమయ కొండ గారు, అనంతవాస్తాన్ని వారిని బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏడవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు గోదావరి నరసింహారావు గారు, పాకాలపాడు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా, కొమరపాకుల అంతరావు గారు, నాగేశ్వరి గారు, నాగులపాడు, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి యొక్క 3,600 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఎనిమిదో బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు బడే సత్యనారాయణ గారు, మోదుపూడి, అవినిగడ్డ మండలం, కృష్ణా జిల్లా, గంజినబోయిన వీరమ్మ గారు, సత్తాపురం, సంతమాగూరు మండలం, బాపట్ల జిల్లా. తొమ్మిదో బహుమతి 6,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండపాలవారిపాలెం, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా. తీసుకున్న బహుమతి ధనం అట్లాగే వస్తుంది. ఏ మాట మాట్లాడినా మాటలకు కూడా డబ్బులు వస్తాయి.